ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, వర్గ బహుపది ఇచ్చాడు, -x² ప్లస్ 10x -3. ముందు క్వశ్చన్లో ఏం అడిగాడు? వర్గ బహుపది యొక్క మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ అడిగాడు. వర్గ బహుపదిలో కనిష్ట విలువ అడిగాడు అండ్ గరిష్ట విలువ అడిగాడు. ఇక్కడేమడిగాడు? రైట్, మ్యాక్సిమం వాల్యూ ఎక్కడొస్తుందో కనుక్కోమని, ఏ ఎక్స్ వాల్యూ దగ్గర వస్తుందో కనుక్కోమన్నాడు. మన స్టెప్స్ ఏంటి సార్? ఫస్ట్ మనం ఏం చేయాలి? x² ముందున్న వాల్యూ ఏంటి? మైనస్ ఏ అనేది -1. ఏ -1 అనేది గ్రేటర్ దాన్ జీరోనా లెస్ దాన్ జీరోనా? లెస్ దాన్ జీరో. x² ముందున్న వాల్యూ లెస్ దాన్ జీరో. ఏ లెస్ దాన్ జీరో గనక అవుతే నాకు మ్యాక్సిమం వస్తుందా మినిమం వస్తుందా? మ్యాక్సిమం వస్తుంది. ఏ వాల్యూ ఆఫ్ x దగ్గర నాకు మ్యాక్సిమం వస్తుంది? -b/2a. ఎక్స్ వాల్యూ దగ్గర అడిగాడు. ఏ వాల్యూ ఆఫ్ ఎక్స్ దగ్గర నాకు మ్యాక్సిమం వస్తుంది? -b/2a. మైనస్ b అంటే ఎంత సార్? 10 డివైడెడ్ బై 2 ఇంటూ ఏ వాల్యూ ఎంత సార్? -1. మైనస్ మైనస్ క్యాన్సల్. సో ఆన్సర్ ఎంత? 5. వర్గ బహుపది యొక్క కనిష్ట విలువ అడగొచ్చు, వర్గ బహుపది యొక్క గరిష్ట విలువ అడగొచ్చు. ఏ వాల్యూ ఆఫ్ ఎక్స్ దగ్గర వర్గ బహుపది మ్యాక్సిమం అవుతుంది అడగొచ్చు, ఏ వాల్యూ ఆఫ్ ఎక్స్ దగ్గర వర్గ బహుపది మినిమం అవుతుంది కనుక్కోవచ్చు. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్, చాలా ఇంపార్టెంట్ సార్. నౌ ఆల్రెడీ మీకు చెప్పాను, f(x) ఒక వర్గ బహుపది అనేది రైట్ ax² ప్లస్ bx ప్లస్ c ఫాములో ఉంటుంది. ax² ప్లస్ bx ప్లస్ c ఫాములో ఉంటుంది. దీన్ని మనము వర్గ బహుపది, క్వాడ్రటిక్ ఎక్స్ప్రెషన్ అని అన్నాము. ఈ వర్గ బహుపదిని =0 చేస్తే దీన్ని నేను వర్గ సమీకరణము అని అన్నాను. ax² ప్లస్ bx ప్లస్ c =0. ఇది వర్గ సమీకరణము. ఇది వర్గ సమీకరణము, క్వాడ్రటిక్ ఈక్వేషన్. ఇదేంటి సార్? వర్గ బహుపది. ఇది వర్గ బహుపది. వర్గ బహుపది మూలాలు ఎప్పుడూ కూడా ఒక వర్గ సమీకరణానికి ఉంటాయి. మూలాలు ఎప్పుడూ కూడా ఒక వర్గ సమీకరణానికి ఉంటాయి. దీనికి మనకు మూలాలు ఉంటాయి, దీనికి మనకు మూలాలు ఉంటాయి. కన్ఫ్యూజ్ కావద్దు సార్. దీనికి మనకు ఆ వర్గ సమీకరణము కిందికి వెళ్తుందా పైకి వెళ్తుందా దాన్ని బట్టి కనిష్ట గరిష్ట విలువలు ఉంటాయి, కనిష్ట గరిష్ట విలువలు ఉంటాయి. మూలము అంటే ఏంటి సార్? ఏ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈ వర్గ సమీకరణాన్ని సాటిస్ఫై చేస్తుందో. ఇప్పుడు ఆల్ఫా అనేది మూలం అనుకున్నాను అనుకోండి, ఎక్కడైతే ఎక్స్ బదులు ఆల్ఫా పెడితే అప్పుడు 0 = 0 కావాలి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వలెంట్ టు రైట్ హ్యాండ్ సైడ్ కావాలి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వలెంట్ టు రైట్ హ్యాండ్ సైడ్ కావాలి. అదే డిగ్రీ 2 ఉంది కదా సార్, అంటే మ్యాక్సిమం 2 మూలాలు ఉంటాయి. ఆల్ఫా బీటా అనుకుంటే బీటా గనక మూలం అవుతే ఎక్కడ ఎక్స్ ఉంటే అక్కడ బీటా పెట్టుకుంటే చాలు. a(β)² ప్లస్ b(β) ప్లస్ c = 0. ఒక వర్గ సమీకరణము ax² ప్లస్ bx ప్లస్ c = 0. ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా వినండి సార్. ax² ప్లస్ bx ప్లస్ c = 0. దీనికి x యొక్క డిగ్రీ ఎంత ఉంది? 2 ఉంది. డిగ్రీ 2 ఉంటే మ్యాక్సిమం 2 మూలాలు ఉండొచ్చు, 2 దానికంటే తక్కువ ఉండొచ్చు, కానీ 2 కంటే ఎక్కువ ఉండే ఛాన్సే లేదు. రైట్, ax² ప్లస్ bx ప్లస్ c డిగ్రీ 2 ఉంది కాబట్టి మ్యాక్సిమం 2 మూలాలు ఉండొచ్చు. ఆల్ఫా 1 బీటా 1. మూలం అంటే ఏంటి సార్? ఎక్స్ బదులు ఎప్పుడైతే ఆ వాల్యూ ఆఫ్ ఆల్ఫాని సబ్స్టిట్యూట్ చేసుకున్నానో అప్పుడు నాకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వలెంట్ టు రైట్ హ్యాండ్ సైడ్ వస్తుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వలెంట్ టు రైట్ హ్యాండ్ సైడ్ వస్తుంది. అదే నేను ఇక్కడ రాశాను. ఆల్ఫా మూలము గనక అవుతే ఎక్స్ బదులు ఆల్ఫా పెట్టుకోవచ్చు, ఎక్స్ బదులు ఆల్ఫా పెట్టుకోవచ్చు. ఈ పాయింట్ అందరికీ గీయాలి కదా సార్. ఆల్ఫా పెట్టుకున్న తర్వాత నాకు =0 రాకపోతే
ఏ వాల్యూ ఆఫ్ ఎక్స్ దగ్గర నాకు రైట్ హ్యాండ్ సైడ్ 0కి ఈక్వల్ అవుతుందో ఆ వాల్యూ ఆఫ్ ఎక్స్నే మూలము అని అన్నాం.